హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఏ తెలుగు అండ్ దెన్ ఫేస్బుక్ ఛానల్స్. టుడే ఐ am going to discuss about అమెజాన్ లెక్స్. అమెజాన్ లెక్స్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ దెన్ యూజ్ఫుల్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఒక ఉపయోగకరమైన సర్వీస్ అనమాట. వాట్ ఈజ్ అమెజాన్ లెక్స్? ఈ అమెజాన్ లెక్స్ని ఎందుకు వాడతాం అనే దాని గురించి మీకు క్లియర్గా, నీట్గా, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమెజాన్ లెక్స్ లాంటి సర్వీస్ రిమైన్ అజూర్ క్లౌడ్లో కానీ జీసీబీ క్లౌడ్లో కానీ ఉన్నాయా, ఉంటే ఆ సర్వీసెస్ వల్ల ఎలా యూజ్ చేస్తారు అనే దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జనరేటివ్ ఏఐ ఏజెంట్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి మైగ్రేట్ అవ్వాలనుకున్నారో, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, నాన్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఎవరైనా జనరేటివ్ ఏజెంట్కి నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో చాలా డిమాండింగ్ అండ్ దెన్ హైఫై టెక్నాలజీ ఏదైనా ఉందంటే అదే జనరేటివ్ ఏఐ అండ్ దెన్ ఏజెంటిక్ ఏఐ. ఇప్పుడు అమెజాన్ లెక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మీకు దీని గురించి కానీ ఏ కోర్స్ అయినా, సేల్స్ ఫోర్స్ కానీ, సర్వీస్ నో కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, డేటా ఇంజనీర్, డేటా మైనింగ్, ఈ ఏ టెక్నాలజీ గురించి మీకు తెలియజేసుకోవాలన్నా, సందేహాలన్నా, డౌట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. లేకపోతే మీరు ఈ వీడియోని ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ మీరు కమెంట్ చేసినా కానీ నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా అమెజాన్ లెక్స్. అమెజాన్ లెక్స్ అనేది ఒక కన్వర్జేషనల్ ఏజెంట్. కన్వర్జేషనల్ ఏజెంట్ అది ఏజెంట్ వాయిస్ బాట్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక సర్వీస్, అది ఏడబ్ల్యూఎస్లో ఉందన్నమాట. ఈ అమెజాన్ లెక్స్ ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? చాట్ జీపీటీ వాడాం, జెమినీ వాడాం, తర్వాత గ్రాక్ వాడాం, డీప్ సీక్ వాడాం, క్లాడే మోడల్ వాడాం. ఇలాంటి మోడల్ వాడుతున్న తర్వాత క్లాడ్ మోడల్స్ వాడుతున్నాం, ఏజెంట్స్ వస్తున్నాయి, ఓపెన్ క్లాడ్ వాడాం. ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వరకు మనం చాట్ మోడల్స్ వాడాం. ఇప్పుడు వాయిస్ బాట్స్ని క్రియేట్ చేయాలి. ఆ వాయిస్ బాట్ని క్రియేట్ చేయాలంటే ఇది ఏంటంటే మల్టీపర్పస్ అనమాట. నాట్ ఓన్లీ వాయిస్ బాట్, ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంటుంది. టెక్స్ట్ ఉంటేనే మనకి టెక్స్ట్ ప్లస్ వాయిస్ దీన్ని టెక్స్ట్ టు స్పీచ్ అంటాం, టీటీఎస్ అంటాం, ఆర్ స్పీచ్ టు టెక్స్ట్ అంటాం. ఆర్ ఈ మీనింగ్ అయితే టెక్స్ట్ టు స్పీచ్ అండ్ స్పీచ్ టు టెక్స్ట్ అనమాట. ఈ మోడల్స్ని దీన్ని టీటీఎస్ అండ్ ఎస్టీటీ అంటారనమాట. ఈ మోడల్స్ని మనం ఎలాగా డెవలప్ చేయాలి? ఎందుకంటే ఓన్లీ చార్ట్ మోడల్స్ అంటే ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ బాట్స్ని క్రియేట్ చేస్తే యూజ్ లేదు. అలా కాకుండా చార్ట్ విత్ వాయిస్. ఇప్పుడు ఏంటంటే ఈ వాయిస్ కమాండ్స్ ఇచ్చి మళ్ళీ వాయిస్ లాగే ఇప్పుడు మనం హ్యూమన్ కన్వర్జేషన్ ఎలా జరుగుతుంది? హ్యూమన్ టు హ్యూమన్ కన్వర్జేషన్ జరుగుతుంటే మనం వాయిస్తో మాట్లాడుతుంటే వాళ్ళు వాయిస్తో మళ్ళీ రిప్లై ఇస్తుంటే మనకి హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. అలాగే వాయిస్ బాట్స్ని క్రియేట్ చేయాలి. అది ఎక్కడ? హెల్త్ కేర్లో కావచ్చు, బ్యాంకింగ్లో కావచ్చు, ఇన్సూరెన్స్ డొమైన్ కావచ్చు. ఇంత డిఫరెంట్ డొమైన్లో మనకు టెక్స్ట్తో పాటు వాయిస్ బాట్స్ని కూడా క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకని ఈ వాయిస్ బాట్స్ని మనం క్రియేట్ చేయాలి అంటే మనం ఒక సర్వీసెస్ని వాడాలి. ఆ సర్వీసెస్లో అమెజాన్ లెక్స్ వాడతాము. తర్వాత అజూర్కి వచ్చేసి ఎలాంటి సర్వీస్ వాడతాము, జీసీబీకి వచ్చేసరికి ఎలాంటి సర్వీస్ వాడతాం అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇది నా యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ బాలా జన్ ఏఐ తెలుగు మీద ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఏ కోర్సు కావాలన్నా కానీ ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మీకు ఆన్లైన్ క్లాసులే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, జాబ్ లేదో, గ్యాప్ ఉన్నా కానీ నేర్పించి మీకు జాబ్ వచ్చేలాగా చేస్తానండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలాంటి ప్రైయర్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు మంచిగా, క్లియర్గా, నీట్గా, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట అమెజాన్ లెక్స్ గురించి. అసలు అమెజాన్ లెక్స్ అనేది ఏం చెప్తుందంటే, అమెజాన్ లెక్స్ ఈజ్ ద ఏడబ్ల్యూఎస్, ఏఐ పవర్డ్ సర్వీస్ ఫర్ బిల్డింగ్ కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ లైక్ చాట్ బాట్స్ అండ్ వాయిస్ బాట్స్.
ఈ రెండింటిని కంబైన్ చేసే ఒక కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్. కన్వర్జేషనల్ అంటే మనం టెక్స్ట్ రూపాన కానీ వాయిస్ రూపాన కానీ ఒక బాట్తో ఇంకొక బాట్ మాట్లాడుకోవటం. అందుకే నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా బాట్ టు బాట్ కమ్యూనికేషన్. ఈ బాట్ టు బాట్ కమ్యూనికేషన్ అయినా కావచ్చు, లేదా హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ కావచ్చు. ఏజెంట్ ఇక్కడ బాట్ అనొచ్చు, ఇది బాట్ అనొచ్చు. ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్, ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ అయినా కావచ్చు, రోబోట్ టు రోబోట్ కమ్యూనికేషన్, హ్యూమన్ కన్వర్జేషన్ ఎలాగైతే జరుగుతుందో దాన్ని గా మిమిక్ చేయడమే ఈ యొక్క జనరేటివ్ ఏజెంట్ ఏఐ ఇంపార్టెన్స్ అనమాట. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ లోగా అండి. నేను ఇంకా ఎడిట్ చేయలేదు, ఎడిట్ చేస్తాను. తర్వాత ఈ చాట్ బాట్స్, వాయిస్ బాట్స్ క్రియేట్ చేసి యూజింగ్ ఏం చేయాలి దీనికి న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం హ్యూమన్స్ ఎలాగ మాట్లాడతాం, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడితే, ఇంగ్లీష్ వచ్చినోడితో ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంగ్లీష్ వచ్చినోడు తెలుగుతో మాట్లాడితే ఏం అర్థం చేసుకుంటారు, కన్వర్జేషన్ ప్రాబ్లం అవుతుంది, కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అలాగా మనం ఈ న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇక్కడ తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, ఇటాలిక్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, చైనీస్ కావచ్చు, జపనీస్ కావచ్చు. ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్తోని కమ్యూనికేషన్ చేస్తే కన్వర్జేషన్ అనేది ప్రాపర్ కన్వర్జేషన్ జరుగుతుంది, ఎఫెక్టివ్ కన్వర్జేషన్ జరిగింది. అలాగా మనం న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇవి కొన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు వరకే అన్ని లాంగ్వేజ్, ఇప్పుడు ఈ టెస్ట్ మోడల్స్ అయితే అన్ని లాంగ్వేజ్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వాయిస్ బాట్స్ కూడా కొన్ని లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఆ లాంగ్వేజ్ ఏమేమి సపోర్ట్ చేస్తాయి అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎవరైనా కమ్యూనికేషన్ చేయాలంటే ముందు ఆ లాంగ్వేజ్ మీద మీకు ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ లాంగ్వేజ్లోనే మనం కన్వర్జేషన్ అనేది ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయగలుగుతాం అనమాట. అలాగా న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఎన్ఎల్ఈ అంటారు. అండ్ దెన్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నైజేషన్, ఏఎస్ఆర్. అంటే ఇప్పుడు మనం అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి దేవుడిచ్చిన వరం ఏంటంటే మనకి ఇంకేమీ మెషిన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా ఏదైనా విని విని అర్థం చేసుకుని మనం మాట్లాడగలిగే శక్తి ఇచ్చారన్నమాట, చెవులు, నోరు ఉండటం వల్ల. అలాగే ఈ బాట్స్ ఏం చేయాలి, ఆ స్పీచ్ మనం స్పీచ్ ఇస్తున్నాం కానీ ఆ బాట్కి అర్థం కావాలి, మన లాంగ్వేజ్ అనేది ఆ బాట్కి అర్థం కావాలంటే దాన్ని ట్రైన్ చేయాలి. ఆ ట్రైన్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆ స్పీచ్ని రికగ్నైజ్ చేయాలి. దాన్ని ఏఎస్ఆర్ అంటాం, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్. ఇలా చేయడానికి ఉపయోగపడేది అమెజాన్ లెక్స్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అనమాట. ఇట్ లెట్స్ యూ డిజైన్. ఇది ఎందుకంటే డిజైన్ చేయడానికి, మీరు డిజైన్ చేయడం కానీ టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ బాట్స్ దట్ కెన్ హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్. ఎవరికి, ఇప్పుడు మనం ఏదైనా ఒక స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఓలా కానీ, ఉబర్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, బ్యాంకింగ్ యాప్స్ కానీ, హెల్త్ కేర్ డొమైన్స్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ డొమైన్స్లో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్ బాట్సే మన టెస్ట్ని కానీ వాయిస్ని కానీ అర్థం చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేయడము, డాక్టర్ ప్రిస్క్రిప్షన్కి మెడికేషన్ సజెస్ట్ చేయడం, అలాంటి అన్ని ఫీచర్లో అడ్వాన్స్ కావాలి. కాబట్టి వీటన్నిటి చేసుకోవడానికి ఆ కస్టమర్ ఏదైతే క్వైరీ ఇచ్చాడో ఆ క్వైరీ అనుగుణంగా అర్థం చేసుకొని ఆటోమేట్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడం, ఇంటిగ్రేట్ విత్ బ్యాక్ అండ్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ అయ్యి మనం దానికి తెలియకపోతే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇచ్చి చేయడానికి ఉపయోగపడేదే ఈ అమెజాన్ లెక్స్ అనమాట. బ్యాక్ అండ్ సిస్టమ్తో కనెక్ట్ కావాలంటే మనం ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా సర్వీస్ వాడాలి. ఈ ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా సర్వీస్ గురించి మీకు ప్రాపర్గా ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా యూట్యూబ్ ట్యూటోరియల్ క్రియేట్ చేస్తారండి. వాట్ ఈజ్ ల్యాంబ్డా, ఎందుకు ల్యాంబ్డా, ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనేది ఇదనమాట. ఇవి మనం యూజ్ చేసుకుంటాం అనమాట అమెజాన్ లెక్స్ ద్వారా చేయాల్సింది. కీ కాన్సెప్ట్స్ ఏముంటాయంటే ఇందులో ఇంటెంట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇంటెంట్, డిఫైన్ వాట్ ద యూజర్ వాంట్స్. అంటే మనం చెప్పే, నాకు ఐ వాంట్ టు బుక్ అపాయింట్మెంట్, ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ టు, ఐ వాంట్ టు బుక్ ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. అలా చెప్పే ఆ టెక్స్ట్ని, ఆ ఇన్పుట్ని ఇంటెంట్ అంటాం. ఇంటెంట్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ క్వైరీ కావచ్చు, యూజర్ ప్రొవైడ్ చేసే ఇన్పుట్ కావచ్చు, దాన్ని ఇంటెంట్ అంటాం. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, బుక్ అపాయింట్మెంట్ కానీ, చెక్ ఆర్డర్ స్టేట్స్ కానీ. అట్రెన్సెస్ అంటాం. అట్రెన్సెస్ అంటే ఏంటంటే శాంపుల్ ప్రేజెస్ యూజర్స్ మైట్ సే టు ట్రిగ్గర్ అండ్ ఇంటెంట్. ఇప్పుడు ఆ ప్రేజెస్ యూజర్ మాట్లాడే మాటల్ని ప్రేజెస్గా ఫ్రేమ్ చేసి ఆ బాట్ అర్థం చేసుకునే విధంగా ట్రిగ్గర్ చేసేదాన్ని ఏ ఇంటెంట్ అయితే తీసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, అందులో ముఖ్యమైన ఇంటెంట్ ఏంటి, దాని యొక్క డెప్త్ ఏంటి అని తెలుసుకోవడమే అట్రెన్సెస్.
చేస్తారో అది పేజెస్ అనమాట. స్లాట్స్ అంటే ఏంటి? పారామీటర్స్ అండి. స్లాట్స్ ఇస్ నథింగ్ బట్ పారామీటర్స్ దట్ బాట్ కలెక్ట్స్ టు ఫుల్ఫిల్ అన్ ఇంటెంట్ అనమాట. ఆ ఇంటెంట్ని ఫుల్ఫిల్గా చేయడానికి కొన్ని స్లాట్స్గా డివైడ్ చేసింది. అందులో ఆ ఆ ఇంటెంట్లో ఏముంది? డేట్ ఉందా? ఓకే డేట్. టైం ఉందా? ఓకే. లొకేషన్. అలాగా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి, అంటే సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ తీసేసి, ఏదైతే ఎంటిటీ ఉందో వాటిని మాత్రమే క్యాప్చర్, డేట్ అనే ఎంటిటీ, టైం అనేది ఎంటిటీ, లొకేషన్ అనే ఎంటిటీని క్యాప్చర్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ప్రాంప్ట్స్. అసలు ప్రాంప్ట్స్ అనేది అందరికీ కొంచెం ఐడియా ఉంది. ప్రాంప్ట్స్ ఇస్ నథింగ్ బట్ క్వశ్చన్స్ వాట్ ఆస్క్ టు ఫిల్ మిస్సింగ్ స్లాట్ వాల్యూస్. ఇక్కడ ఏదైతే స్లాట్ వాల్యూస్ ఉన్నాయో, డేట్, టైమ్, అలొకేషన్ అలాంటివి ఏమైనా మిస్ అయి ఉంటే ఆ మిస్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ తీసుకురావడానికి మనం ఒక ప్రాంప్ట్ రూపంలో మిస్సింగ్ స్లాట్స్ని కూడా తీసుకురావడానికి ఉపయోగపడేది ప్రాంప్ట్స్. తర్వాత వాట్ ఈస్ ఫుల్ఫిల్మెంట్? ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటంటే ఒక యూజర్ క్వశ్చన్ అడిగితే ఆ బాట్ సరైన రెస్పాన్స్ ఇచ్చి ఆ కన్వర్జేషన్ అంత, సపోజ్ మనం హాయ్ అని టైప్ చేయడం కానీ లేదా హాయ్ అని చెప్తే నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? హాయ్ అని అడుగుతాం, లేకపోతే వెల్కమ్ టు మై ఛానల్ అని, లేకపోతే ఏదో అవతల సైడ్ నుంచి రెస్పాన్స్ ఇస్తే అప్పుడు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ అనేది ఎండ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కన్వర్జేషన్ మూవ్ అవుతాం. దాన్ని ఏమంటారంటే ఫుల్ఫిల్మెంట్ అంటాం. ఫుల్ఫిల్మెంట్ అంటే యూజర్ అడిగిన క్వశ్చన్కి బాట్ నుంచి రెస్పాన్స్ వచ్చి తర్వాత నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయ్యే ముందు దాన్ని ఫుల్ఫిల్మెంట్ అంటాం. ఇక్కడ చూడండి, ద యాక్షన్ టేకిన్ వన్స్ ఇంటెంట్ ఈస్ కంప్లీటెడ్. ఆ ఇంటెంట్కి అనుగుణంగా హాయ్ అనే ఇంటెంట్ని ఇస్తే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తే అది ఎండ్ అయితే దాన్ని ఫుల్ఫిల్మెంట్ అంటాం. ఆఫ్ ఇన్ వయా ఏడబ్ల్యూఎస్ ల్యాండ్ నుంచి తీసుకురావాలన్నమాట. కాంటెక్స్ట్ అంటే ఏంటి? మల్టీ టర్న్ డైలాగ్స్ అంటే ఏంటి? కాంటెక్స్ట్ అన్న ఇంటెంట్ అన్న ఒకటే అనమాట. ఇక్కడ మేనేజ్ ఇక్కడ మల్టీ టర్న్ డైలాగ్స్ అంటే మనం హాయ్ అన్నాం, తర్వాత అక్కడి నుంచి హాయ్ అని వస్తుంది, తర్వాత హౌ ఆర్ యూ అన్నాం, ఐఆమ్ గుడ్, వాట్ అబౌట్ యూ అని. అలాగా కన్వర్జేషన్ అనేది ఒక ఒక డైలాగ్ తర్వాత ఇంకొక డైలాగ్ ఫ్లో జరిగేదాన్ని ఏమంటారంటే కాంటెక్స్ట్ అండ్ మల్టీ టర్న్ డైలాగ్స్ అంటాం. మనం ఒక మనిషి ఎలాగ మాట్లాడుకుంటున్నారో అలాగే ఒక బాట్ టు బాట్ మాట్లాడటం కానీ బాట్ హ్యూమన్తో కన్వర్జేషన్తో చేయడానికి ఈ కన్వర్జేషన్ ఫ్లో జరగాలంటే కాంటెక్స్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మల్టీ టర్న్, ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ మూవ్ అవ్వాలి, అదే స్టేట్ ట్రాన్సిషన్ అంటాం. అలా ట్రాన్సిషన్ జరగడం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని మల్టీపుల్ ఎక్స్చేంజెస్ అంటారనమాట. అక్రాస్ మల్టిపుల్ ఎక్స్చేంజెస్. తర్వాత ఇంటిగ్రేషన్స్ ఈజ్ నథింగ్ బట్ టు కనెక్ట్ వన్ టు అనదర్ అనమాట. అందుకే దాన్ని ఏమంటే వర్క్స్ విత్ అమెజాన్ కనెక్ట్ అంటాం. అమెజాన్ కనెక్ట్ ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ కాంటాక్ట్ సెంటర్. ఎలాగా? దేంతో కనెక్ట్ అవ్వాలి? స్లాక్తో కనెక్ట్ అవ్వాలి, ఫేస్బుక్ మెసెంజర్తో, ట్వీలియో ఎస్ఎంఎస్ అండ్ ఐఓటీ డివైజెస్తో. ఇలాగా మనం అమెజాన్ లెక్స్తో వేరే డివైజెస్ కానీ వేరే అప్లికేషన్స్ కానీ కనెక్ట్ అయ్యి మనం కమ్యూనికేషన్ స్టార్ట్ నుంచి ఎండ్ అయ్యేదాకా చేసుకోవడాన్ని ఈ అమెజాన్ లెక్స్ వాడతారు. దిస్ ఈజ్ అబౌట్ అమెజాన్ లెక్స్ అండి. ఇంకా ఇన్ డీటెయిల్గా నీట్గా అమెజాన్ లెక్స్ మీద ట్యూటోరియల్స్ ప్రిపేర్ చేసి మీకు నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీకు ఒక మాట ఇచ్చాను కదా, ఇక్కడ అమెజాన్లో అయితే అమెజాన్ లెక్స్ ఉంది, అమెజాన్ కనెక్ట్ ఉంది అనమాట. అమెజాన్ కనెక్ట్ ఉంది, ఇవి ఉన్నాయి. సపోజ్ కరెక్టే, మీకు ఏం చెప్పానంటే అజూర్లో ఏ సర్వీస్ వాడతారు, జీసీపీలో ఏ సర్వీస్ వాడతారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఒకవేళ మనం సింపుల్గా జీసీపీకి వస్తే ఇక్కడ మనం ఏమంటారంటే ఇవన్నీ అమెజాన్ లెక్స్ కానీ లేకపోతే జీసీపీ కానీ ఇవి ఏంటి కోసం మనం యూజ్ చేస్తున్నాము ఈ సర్వీసెస్ని? కన్వర్జేషనల్ ఏజెంట్ అది వాయిస్ బాట్ కావచ్చు, చాట్ బాట్ కావచ్చు, ప్రిపేర్ చేసడానికి ఉపయోగపడేవి అనమాట. ఇప్పుడు మనం జీసీపీలో తీసుకుంటే మనం డైలాగ్ ఫ్లో సిఎక్స్ అంటాం అనమాట. వాట్ ఈస్ డైలాగ్ ఫ్లో సిఎక్స్ అనేది? ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ టు క్రియేట్ ద కన్వర్జేషనల్ ఏజెంట్ వాయిస్ బాట్స్ అనమాట. ఏమన్నాం? కన్వర్జేషనల్ ఏజెంట్ వాయిస్ బాట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మన జీసీపీ వాడితే డైలాగ్ ఫ్లో సిఎక్స్ వాడతారండి. ఈ డైలాగ్ ఫ్లో సిఎక్స్ అంటే డైలాగ్ ఫ్లో అనమాట. డైలాగ్ ఫ్లో అంటే వన్ డైలాగ్ తర్వాత అనదర్ డైలాగ్, అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ జరిగిన తర్వాత ఇంకో ఫుల్ఫిల్మెంట్ ఎలా ట్రాన్సిషన్ జరుగుద్ది అని చెప్పడానికి మనం ఇది ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ డైలాగ్ ఫ్లో సిఎక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫుల్ ఫామ్ సిఎక్స్? కస్టమర్ ఎక్స్పిఆర్ఐఎన్సి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట. ఏమంటాం? జీసీపీ అందులో డైలాగ్ ఫ్లో సిఎక్స్ వాడతారనమాట, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటాము.
ఇక్కడ ఎందుకు జీసీపీలో డైలాగ్ ఫ్లో సిఎక్స్ అనే సర్వీస్ వాడతారంటే కన్వర్జేషనల్ ఏజెంట్ వాయిస్ బాట్స్ క్రియేట్ చేయడానికి వాడతారు. అర్థమైందా? అలా కాకుండా అజూర్కి వచ్చేసరికి అజూర్కి వచ్చేసరికి అజూర్లో ఏం వాడతారంటే అజూర్కి వచ్చేసరికి అజూర్ ఏఐ స్పీచ్, తర్వాత అజూర్ ఓపెన్ ఏఐ, ఇవి వాడతారు అన్నమాట. ఇవి వాడతారు. దీస్ ఆర్ ద సర్వీసెస్. ఈ సర్వీసెస్ గురించి జీసీపీలో డైలాగ్ ఫ్లో సిఎక్స్ సర్వీస్ గురించి, అజూర్లో అజూర్ ఏఏ స్పీచ్ గురించి మీకు అన్నీ నీట్గా క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ముఖ్యంగా నేను ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు తెలుగులోనే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో లైక్ చేయటం, కమెంట్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీరు ఇంకా ఫార్వర్డ్ అయినా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది అంటారు కదా, అందుకని నేను ఇలాగ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, ఇలాంటిగా ప్రిపేర్ చేయటము, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కనుక నా టైంకి మీరు రెస్పెక్ట్ ఇస్తే, ముఖ్యంగా లైక్ చేయడం, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే మీరిచ్చే నాకు బహుమతి, మీరిచ్చే నాకు గిఫ్ట్ లాంటిది అనుకుంటా. నేను ఇంతటితో నేను ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ వీకెండ్.